అదృష్టం చాలు నాకు. అది అదృష్టం కాదు, దురదృష్టం. ఆ దురదృష్టం నాకు అవసరం లేదు. అప్పుడు నువ్వు నాకు అవసరం లేదు. మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. నా ఇష్టం ఆయన ఎప్పుడు కాదనడు. నీ మీద ఇష్టం కన్నా సుభద్ర గారి మీద ద్వేషమే ఎక్కువ ఉంది మీ అన్నయ్యకి. ఆ వెంకట గారు కనిపించాడన్నా? వాడు ఉండేది కూడా ఈ ఏరియాలో నాన్న. నేను ఇప్పుడే వస్తున్నాను. ఇదిగోమ్మా, సరుకులేం లేవన్నావు కదా. ఎన్ని రోజులు అన్నయ్య ఇలా భయపడుతూ తిరుగుతావు? తప్పదు కదమ్మా. ఆ గణపతి కంటపడ్డానంటే నన్ను ప్రాణాలతో వదలడు. ఇన్ని రోజులు అంత నమ్మకంగా పనిచేశావు, అలా ఎలా చంపాలని చూస్తాడు? వాళ్ళకి మనతో అవసరం ఉన్నంత వరకే. అవసరం తీరిందంటే పట్టించుకోరు. పైగా నీ పెళ్లికి డబ్బులు ఇవ్వనన్నాడని ఎదురు తిరిగాను కదా, అది అతని కోపం. ఆ గణపతి గడ అలా నీకోసం వెతుకుతూ ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే కదా అన్నయ్య. ప్రమాదమే, కానీ ఏం చేస్తాం? ఆ గణపతి అంతు చూడగలిగే మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఆ హరిగారే. ఆయనతో జరిగింది చెప్పానంటే వాళ్ళ సంగతి హరిగారే చూసుకుంటారు. కానీ హరిగారికి నిజం చెప్దామంటే వద్దని నువ్వు అడ్డం పడుతున్నావు. ఆ గణపతి వాళ్ళు నీ మీద కక్ష కట్టిందే హరిగారికి ఆ బాంబు విషయం ఎక్కడ చెప్తావో అని. అలాంటిది హరిగారికి నిజం చెప్పావని తెలిస్తే పగబట్టి నిన్ను బ్రతకనిస్తారా? వద్దన్నయ్యా, ఆ పని మాత్రం చెయ్యొద్దు. హరిగారికి నిజం చెప్పినా చెప్పకపోయినా ప్రమాదం మాత్రం తప్పదమ్మా. వాడు నన్ను అంత సామాన్యంగా వదలరు. అమ్మా, వాళ్ళు వస్తున్నారమ్మా. నేను లేనని చెప్పు. చాలా రోజుల నుంచి ఇంటికి రావట్లేదని చెప్పమ్మా. వెంకట గారు ఉన్నాడా? లేడన్నా. ఎక్కడికి పోయాడు? తెలీదన్నా. ఇంట్లో ఉన్నా లేడని చెప్తున్నావా? నిజంగా లేడన్నా, నా మాట నమ్మన్నా. రేయ్, ఒక్క అన్నా, నేను చెప్పేది నిజమన్నా. నా పెళ్లి కోసం డబ్బులు తెస్తానని వెళ్ళినవాడు ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. నిజంగానా? నిజమేనన్నా. నీ పెళ్లి కోసం వాడు నన్నే బెదిరించాడు. నీ మీదున్న ప్రేమ నేనంటే ఉన్న భయాన్ని డామినేట్ చేసింది. తప్పు కదా? చూద్దాం ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకుంటాడో. మర్యాదగా వచ్చాడా మంచి చావు వస్తుంది. ఇలా నాతోనే దాగుడు మూతలాడితే దారుణమైన చావు వస్తుంది.
ఏది కావాలో నీ అన్ననే డిసైడ్ చేసుకోమని చెప్పు. రేయ్ రా. చెప్పండి. ఎక్కడున్నావు గణపతి? మన పని మీద బయటకు వచ్చాను. నీతో మాట్లాడాలి. తొందరగా ఇంటికి రా. ఏంటండి, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, వస్తే నీతో మాట్లాడాలి. సరే, బయలుదేరుతున్నాను. త్వరగా వచ్చేయి. అలాగే. ఈ బ్యాందీ బాబేడు మనకే ఇంకా రాలేదు. ఫోన్ చేశాంగా, వస్తూ ఉంటాడు. బ్యాందీ బాబు పనే బాగుంది. ఓ పక్క వ్యాపారం, ఇంకో పక్కన పగ. బ్యాలెన్స్డ్ గా రన్ చేస్తున్నాడు. అతని బిజినెస్లు బాగుంటేనే మనకి ఎలక్షన్స్ లో అవసరమైతే సూట్ కేసులు ఇవ్వగలిగేది. అవును కదా, నీది మరీ దూరం చూపు మనకే. అనవసరంగా నువ్వు ఈ పర్వతాపురంలో పర్వతం కింద పడి నలిగిపోతున్నావు. కానీ ఇదే నువ్వు గనక ఏ టౌన్ లోనే ఉండుంటే ఆంధ్ర శశికళ అయ్యుండేదని. ముందు ఇంట గెలవనివ్వరా, తర్వాత రచ్చ గెలిచి చూపిస్తాను. కొండ మీదకి రాళ్ళేయడం, అవి తిరిగి వచ్చి మన మీద పడి మన గాయాలు అవడం తప్ప ఒక్క అడుగన్నా ముందుకు పడిందని ఆశ. గాని నీలాంటి పనికి మళ్ళీ ఏదో పక్కన పెట్టుకుంటే పనులెట్ అవుతాయిరా. ఏంటి చింతామణి గారు, బాగా వేడిగా ఉన్నారు? తమరింకా రాలేదని ఇంతకు ముందేగా ఫోన్ చేశారు. ఓ, వాడలా వాగుతూనే ఉంటాడులే గణపతి, వదిలే. ఇదిగో మనకై వదిలే అంటూ నన్ను మొత్తానికి వదిలించుకోవాలని చూస్తున్నట్టున్నావు. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడిపోవాల్సమా. నువ్వు కాసేపు నోరు మూస్తావా లేదా? చింతామణి గారు, మీ తమ్ముడితో ఇది మామూలే కదా, అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటి విషయం? మనం ఈ హరి గొడవలో పడి ఎలక్షన్స్ విషయం మర్చిపోతున్నాం. వద్దు, ఈ ఎలక్షన్స్ లోంచి తప్పుకుంటానంటే కాదని విత్డ్రా చేసుకుని ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు వారంలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలి? ఏం చేసినా ప్రయోజనం ఏముందలే మనకే. తాడి చెట్టు మీదకి పాకడం జారడం అన్నట్టు మన పరిస్థితి. జారాం కదా అని పట్టు వదిలితే కింద పడి నడుములు విరగొట్టుకుంటాం. మరేం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలి. ఆ హరి మీద మీరు గెలవాలి. అనుకోవడానికి బాగానే ఉంటది, గెలవడానికే పోరాడి అలుపు వచ్చేసింది ఇక్కడ. అవును గణపతి, మా తమ్ముడు చెప్పింది కరెక్టే. అది ఇను. ఆ హరి మీద మా పోరాటం ఇప్పటిది కాదు. నువ్వు కలిసాకైనా ఏదన్నా చెయ్యగలవు అనుకుంటే ఏమీ చేయలేకపోయాం. పని కట్టుకుని పంచాయతీకి వెళ్ళి అక్కడ అవమానపడటం, ఆ తర్వాత నా ఒళ్ళంతా వాతలు తేలిలాక దెబ్బలు తింటాం తప్ప తమరి వల్ల జరిగింది ఒరిగింది ఏముంది చెప్పండి అందిబాబు గారు. ఆ హరి పరువు పరపతి మీద దెబ్బ కొట్టాలి అని అశ్విని దింపాం, ఏం కాలేదు. మన మీద అనుమానం రాకుండా హరిని ఇరికించాలి అని తులసి కోటలో బాంబు పెట్టించాం. దానివల్ల ఆ శిరీష హరి భార్య అయింది, కానీ మనకొచ్చిన లాభం ఏమీ లేదు. వాళ్ళు వీళ్ళు వద్దు, నేరుగా హరిని లేపేద్దాం అనుకుంటే మనకన్నా ముందే ఎవరో లేపేద్దామని చూశారు, అది అవ్వలేదు. ఏది అవ్వలేదని ఏం చేద్దాం? హరిని వదిలేద్దామా? హరిని వదిలేయడం అంటే నా ప్రాణాలు వదలటంతో సమానం. వదలమని చెప్పడానికి నిన్ను పిలవలేదు. ఆ హరిని ఈ ఎలక్షన్స్ లోపు ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను నిలబడినా ప్రయోజనం ఉండదు. మీరు నిలబడాలి, ఆ హరి మీద గెలవాలి. అతిగా ఆశపడే మగాడు అతిగా వేసపడే ఆడద్ది సుక్కపడినట్లు చరిత్రలో లేదు.
మీ తమ్ముడి లేపేసి ఆ హరే చంపాడు అంటే సింపతి బాగా వర్కౌట్ అవుతుందేమో. నిజమే, పంచేద్దాం. మరి నోరు మూసుకొనుండు. ఎలక్షన్లు దగ్గర పడ్డాయి అంటే టైం వేస్ట్ చేయకూడదు. ఏదో ఒకటి చేసి ఆ హరి ఎలక్షన్లో నిలబడకుండా చేయాలి. నిలబడినా గెలవకుండా చేయాలి. నిలబడకుండా చెయ్యగలిగితేనే బెటర్. కానీ ఎలా? చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఈసారి కొంచెం పెద్ద ప్లానే వెయ్యాలి. అత్తయ్య, రామ్మా. ఏం చేస్తున్నారు? హరికి క్యారేజీ కడుతున్నాను. నేను పెడతానులే అత్తయ్య. నువ్వెందుకులేమ్మా, నేను పెడుతున్నాను కదా. నా భర్తకి నేను క్యారేజీ పెడితే నాకు అదో తృప్తి. అలాగని కాదులేమ్మా, అప్పుడే ఈ పనులన్నీ నీకెందుకు అని. అప్పుడే ఏముందత్తయ్య, ఎప్పటికైనా ఇవన్నీ నేను చేయాల్సిన పనులేగా. నా తల్లే, రాగానే అత్త చేతిలోంచి అన్నం లాగేసుకుంటున్నావన్నమాట. అయ్యో, అదేం లేదత్తయ్య. ఏదో తమాషా కన్నాలేమ్మా. భర్తకి భోజనం పెట్టడంలో ఆనందం ఏమిటో నేను అనుభవించిందానేగా. అలాగే పెట్టమ్మా. సరే, మీరలా కూర్చోండి, నేను పెట్టేస్తాను. అలాగేనమ్మా. అమ్మా శిరీష, క్యారేజీ సర్దేశావా? క్యారేజీ పెట్టేశానత్తయ్య. సరే సరే. ఈ సింహం ఇంకా రాలేదేంటి? సింహ ఎందుకత్తయ్యా? క్యారేజీ తీసుకెళ్ళడానికమ్మా. ఎందుకు? నేను తీసుకెళ్తాను కదా. నువ్వా? నువ్వెందుకమ్మా? క్యారేజీ పెడితే సరిపోతుందా ఏంటత్తయ్యా? వెళ్ళి నా చేత్తో నేను వడ్డిస్తేనే బాగుంటుంది. వద్దమ్మా, బయట అసలే బాగా ఎండగా ఉంది. వాడొస్తే శిరీష్ని ఎందుకు పంపావని నా మీద అరుస్తాడు. ఏం అరవర్లే అత్తయ్యా. భార్యని భోజనం తేవద్దని ఏ భర్తైనా అంటారా ఏంటి? అలాగని కాదులేమ్మా, కొత్తగా పెళ్ళయిందనివి నలుగురు చూస్తే అదో దిష్టి. నువ్వెందుకు చెప్పు? సింహం వెళ్తాళ్లే. అంతగా కావాలంటే 4 రోజుల తర్వాత వెళ్దూగాలే. లేదత్తయ్యా, నేనే వెళ్తాను. ఆయన ఇప్పటికే ఆలస్యమైంది కదా. సింహ వచ్చేదెప్పుడు, క్యారేజ్ తీసుకెళ్లేదెప్పుడు? నేను తీసుకువెళ్తానత్తయ్యా. ఎలాగో మన పొలాలు కూడా చూడలేదు కదా, అవి కూడా చూసి వస్తాను. అలాగే ఆయనకి నా చేత్తో భోజనం కూడా పెట్టినట్టుంటుంది. సరేనమ్మా, జాగ్రత్త. అలాగే అత్తయ్య. భోజనం అయ్యాక వాడక్కడే ఉంటాళ్లే, నువ్వు మాత్రం వచ్చేసేయ్. నేను మాత్రమే వస్తాను. ఎందుకంటే ఈ అన్నం తిన్నాక అతను రావడానికి బ్రతికుండాలి కదా. సరేనత్తయ్య, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా, మంచిది.
కనిపించడే. ఎక్కడికి వెళ్ళాడు? అక్కా రావే. ఏంటి ఈ మధ్య అక్క మీద నీకు బాగా ప్రేమ ఎక్కువైంది? ఏదో అలా చూడాలనిపిస్తోంది. ఏంటే చూస్తున్నావు? చిన్నరాయుడు గారు కనిపించడం లేదేంటా అని చూస్తున్నాను. చిన్నరాయుడెవరే? ఇంకెవరు? చైతన్యం. వాణ్ణి ఊరికి పంపించాను. ఊరుకా? ఏ ఊరు? చెన్నైకి పంపించాను. సడన్ గా అక్కడికెందుకు? వాడిక్కడే ఉంటే అన్నయ్య కల ఎదురు మాట్లాడుతూనే ఉంటాడు. అన్నయ్యకి నాకు మధ్య ఈ దూరం తగ్గకపోగా వాడి వల్ల ఇంకొంచెం పెరుగుతుంది. ఏంటక్క నువ్వు అలా ఎలా పంపించావు? పంపించకపోతే వాడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు. ఒంటరిగా అక్కడేం చేస్తాడు? ఆయన వాళ్ల విలువ తెలుసుకుంటాడు. అక్కకి దూరంగా ఉంటే అన్నకి దూరమై నేను పడే బాధ అర్థం చేసుకుంటాడు. అందుకే వాణ్ణి పంపించేశాను. అభిమానం అందిన రోజు, అన్నయ్యని అర్థం చేసుకున్న రోజు వాడే వస్తాడులే. పాపం అన్నయ్య కోసం చైతన్యని పంపించేశావా? అన్నయ్య పరివే నాకు ప్రాణం. తమ్ముడు గురించి ఆలోచిస్తానా? అది నా కళ్ళెదురుగా అన్నయ్య మీదకి వెళితే వాడు కాబట్టి బతికిపోయాడు. మరొకరు అయి ఉంటే ప్రాణం తీసుండేదాన్ని. సర్లే అక్క, జరిగిపోయిన దాని గురించి ఎందుకు? అవును, ఇంకో సాల్తీ ఉంటాడు కదా, తను కనిపించడం లేదేంటి? ఎవరు? పూజారా? అతనే. అతనితో ఏం పనే? క్యాజువల్గా అడిగానక్క. పొలానికి వెళ్ళాడు. పొలానికా? పొలంలో తనేం చేస్తున్నాడు? ఏంటి అతని గురించి అంత ఇంట్రెస్ట్? ఇంట్రెస్టా పాడా? ఏదో మన మనిషి కదా అని అడిగానంతే. సరే అక్క, వస్తాను. అదేంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? పనుంది, మళ్ళీ వస్తాను. ఏంటిది? పూజారి గురించి అడిగితే అలా కంగారు పడుతుంది. త్వరగా కానివ్వండి. ఎందుకు శిరీష ఈ ఎండలో ఇంత దూరం వచ్చావు? మీకోసం భోజనం తీసుకొచ్చానండి. నాకోసమా? నాకోసమని చెప్పి ఎండలో ఇంత దూరం వచ్చావా? మరి భోజనానికి టైం అవుతుంది కదా. కొత్తగా ఉంది శిరీష. అమ్మ పెద్దది కాబట్టి నాకోసం ఎప్పుడూ క్యారేజ్ తీసుకురాలేదు. అర్చన తెస్తానన్నా ఆడపిల్ల ఇంత దూరం ఎందుకులే అని నేనే ఎప్పుడూ తీసుకురానివ్వలేదు. నాకోసం పనుల్లో సింహానో క్యారేజ్ తీసుకురావడం తప్ప నా మనిషి నాకోసం ఇష్టంగా క్యారేజ్ తీసుకురావడం అనేది నాకు మొదటిసారి. భోజనం చల్లారిపోతుంది. చల్లారినా బానే ఉంటుంది. తీసుకొచ్చింది నువ్వు కదా. మొట్టమొదటిసారిగా మన పొలానికి వచ్చావు. రా, మన పొలాన్ని చూపిస్తాను. ఇలాగూ
పద. రా, పొలం చూసొద్దాం. ఊపిరి గట్టిగా పీల్చుకో. టెన్షన్ ఏం లేదు. ఈ టాబ్లెట్స్ పొద్దున రాత్రి వేసుకో. అలాగే మేడం. అమ్మా సుభద్ర, ఏం చేస్తున్నావే? రామా కూర్చో. ఇదిగో నీకోసం ఈ కూర తెచ్చాను. నాకిచ్చావు సరే, అన్నయ్యకి పొలాన్ని క్యారేజ్ పంపించావా? కోడలొచ్చాక కూడా ఇంకా మీ అమ్మ పెత్తనమే సాగుతుందనుకున్నావా? అంటే అదేనే, పెళ్లి కానంత వరకే తల్లి చేతి ముద్ద. పెళ్ళయ్యాక ఎవరైనా భార్య చేతి ముద్ద తినాల్సిందే. భార్య చేతి ముద్దేంటమ్మా? అర్థం కాలేదు. క్యారేజ్ నువ్వు పంపించలేదా? నేను పంపిద్దామనే అనుకున్నాన్రా, కానీ ఇంతలో శిరీష్ వచ్చి అత్తయ్య నేను తీసుకెళ్తాను అంది. చెప్పేది అర్థం చేసుకో. అన్నయ్య ఆ భోజనం చేయకూడదు. త్వరగా వెళ్ళి అన్నయ్య భోజనం చేయకుండా ఆపు. నేను చెప్పేది విను. ఏంటమ్మా, ఏంటి పని? నువ్వు తినే అన్నంలో విషం ఉంది.